బద్ధకస్తుడి బాగు. రంగమ్మకు ఇద్దరు కొడుకులు. పెద్దవాడు దానయ్య కష్టపడి పనిచేసేవాడు. చిన్నవాడు సీనయ్య పరమ బద్ధకస్తుడు. దానయ్య ఇతర పొలాల్లో కూడా కూలీనాలీ చేసి సంపాదిస్తుంటే సీనయ్య అస్తమానము తిరిగేవాడు. ఎంత చెప్పినా సీనయ్యకు బద్ధకం వదలకపోవటంతో రంగమ్మకు విసుగు పుట్టింది. కనీసం వేరుపడితేనన్నా సీనయ్య బతుకు తెరువు కోసం బద్ధకం వదుల్చుకుంటాడని, పనిచేస్తాడనే ఉద్దేశంతో రంగమ్మ అన్నదమ్ములను వేరుపెట్టింది. దీనితో సీనయ్య గుండెలో రాయిపడినట్టయింది. వాడికి ఏం చేయాలో తోచలేదు. పగలంతా ఊళ్ళో తిరిగి చీకటి పడుతూనే వాడు ఊరి బయట ఉన్న పాడుపడ్డ దేవాలయం చేరి దాని అరుగు మీద పడుకున్నాడు. అర్ధరాత్రి సమయంలో ఏదో చప్పుడై సీనయ్యకు మెలకువ వచ్చింది. ఎదురుగా దేవతలా మెరిసిపోతూ ఒక స్త్రీ కనిపించింది. వాడు నోరెత్తి ఏదో అనబోయేంతలో ఆమె, "ఎవరు నాయనా నువ్వు? ఇక్కడెందుకు పడుకున్నావు?" అని అడిగింది. సీనయ్య ధైర్యం తెచ్చుకుని ఆమెకు నమస్కరించి, "తల్లి, నన్ను సీనయ్య అంటారు. ఒంటరివాణ్ణి, బతుకు తెరువు కోసం వెతుక్కుంటున్నాను" అన్నాడు. దేవత వాడి మీద జాలిపడి, "నువ్వేం పని చేయగలవో చెప్పు, అందులో నీకు అన్ని విధాలా కలిసి వచ్చేలా చేస్తాను" అన్నది. "నాకు కొద్దో గొప్ప వ్యవసాయం చేయటం మాత్రం చేతవును" అన్నాడు సీనయ్య. "సరే, నీకు వ్యవసాయ పనుల్లో కలిసొచ్చేలా చేస్తాను" అని దేవత అదృశ్యమైంది. "నాకు కుంట భూమి కూడా లేదు, వ్యవసాయం చేసేదేమిటి, కలిసొచ్చేదేమిటి" అని సీనయ్య దేవతను అడుగుదామనుకున్నాడు. కాని అంతలోనే ఆమె వాడికి కనపడకుండా పోయింది. వారం గడిచి గడవక ముందే రాజుగారి నుంచి గ్రామాధికారులకు ఉత్తర్వులు అందాయి. దాని ప్రకారం గ్రామాధికారి భూమి లేని దానయ్య, సీనయ్యలకు దాపులనున్న అడవి ప్రాంతాన చెరొక 2 ఎకరాల భూమి ఇచ్చాడు. సీనయ్య వాటాకు వచ్చిన భూమిలో తుప్పలు, చెట్లు ఎక్కువగా ఉన్నవి. దానయ్య వంతుకు వచ్చిన భూమి కొంత మెరుగ్గా ఉన్నది. సీనయ్య తన భూమిని సాగు చేయాలంటే ముందు చెట్లన్నీ నరకాలి. ఈ కారణంగా బద్ధకస్తుడైన సీనయ్య దానయ్య దగ్గరకు పోయి, "అన్నా, నీలాగా నేను కష్టం చేయగలవాణ్ణి కాదు కదా, ఆ సంగతి నీకు బాగా తెలుసు. నీకొచ్చిన భూమిలో చెట్లు చాలా తక్కువ ఉన్నవి. మనం భూములు మార్చుకుందాం" అన్నాడు. దానయ్య జాలిపడి తమ్ముడు చెప్పినట్టే చేశాడు. సీనయ్య తనకిప్పుడు వచ్చిన భూమిలో 1/2 చెట్లు నరికివేయకముందే దానయ్య తన భూమిలో చెట్లన్నీ కష్టపడి నరికి పారేశాడు. ఆ సమయంలో ఒక ఎండిపోయిన చెట్టు తొర్రలో అతడికి 2 బంగారు కణికలు దొరికాయి. ఈ సంగతి తెలిసి సీనయ్య లబోదిబ్బోమన్నాడు. అప్పుడే వాడికి దేవత చెప్పిన సంగతి గుర్తుకు వచ్చింది. వాడు అన్న దగ్గరకు పరిగెత్తి ఆ సంగతి చెప్పి దొరికిన బంగారం తనకివ్వమన్నాడు. మొత్తం కాదు కదా, సగం బంగారం ఇవ్వటానికి కూడా దానయ్య ససేమిరా ఒప్పుకోలేదు. 4 రోజులాగి వాడు మరొకసారి అన్న దగ్గరకు పోయి, "అన్నా, నీ భూమిని అప్పుడే చదును చేసి సాగుకు సిద్ధం చేశావు. నాకు మరొక్క అవకాశం ఇవ్వు. మళ్లీ భూములు మార్చుకొని ఎవరివి వాళ్ళం తీసుకుందాం, ఏమంటావు?" అన్నాడు. తమ్ముడంటే అభిమానం కల దానయ్య మనసు కరిగి అందుకు ఒప్పుకున్నాడు. ఈ భూమిని కూడా దానయ్య చెట్లు, తుప్పలు నరికి శుభ్రం చేసి దున్నుతూ ఉండగా ఒకచోట నాగటి కర్రకు ఏదో బలంగా తగిలి కంగుమన్నది. అతడు అక్కడ తవ్వి చూడగా లంకెల బిందెలు దొరికాయి. ఈ సంగతి తెలియగానే సీనయ్య మూర్ఛపోయినంత పని చేశాడు. వాడు తన దురదృష్టాన్ని తిట్టుకుంటూ అన్న దగ్గరకు వెళ్లి లంకెల బిందెల్లో వాటా ఇవ్వమన్నాడు. దానయ్య ఒప్పుకోలేదు. సీనయ్య పగలంతా విచారిస్తూ ఊరంతా తిరిగి రాత్రికి పోయి పాడుపడిన గుడిలో పడుకున్నాడు. అర్ధరాత్రి వేళ మళ్లీ దేవత వచ్చింది. ఆమె సీనయ్యను చూసి చేదరించుకుంటూ, "బద్ధకపు వెధవ, నిన్ను బాగు చేద్దామని ఎన్ని అవకాశాలు కల్పించినా నీ బద్ధకం కొద్దీ కాలదన్నుకున్నావు. రాజులో దయాగుణం కల్పించి నీకు భూమి ఇప్పించాను. చెట్టు తొర్రలో బంగారపు కణికెలు పెట్టాను. తర్వాత నువ్వు మరొకసారి మార్చుకున్న భూమిలో లంకెబిందెలు దాచాను. అన్నీ నీ అన్న పాలయ్యాయి. నీ బద్ధకం వదిలే వరకు నిన్నెవరూ బాగు చేయలేరు. ఇక నీ ముఖం నాకు చూపించకు" అని అదృశ్యమైంది. దేవత మాటలతో సీనయ్యకు తన మీద తనకే రోత పుట్టింది. వాడు ఆ రోజు మొదలు తన పొలంలో రేయింబవళ్లు కష్టించి పనిచేసి అన్నతో సమంగా పంట పండించాడు. హఠాత్తుగా సీనయ్యలో వచ్చిన మార్పు చూసి గ్రామస్తులు వాణ్ణి చాలా మెచ్చుకున్నారు. పొలం నుంచి పంట ఇంటికి వచ్చిన రాత్రి దానయ్య వచ్చి సీనయ్యను తన ఇంటికి తీసుకుపోయి, "తమ్ముడు, దొరికిన బంగారంలోనూ లంకెల బిందెలలోనూ వాటా ఇవ్వలేదని కోపం తెచ్చుకోకు. నీ బద్ధకం పోగొట్టేందుకే అమ్మా నేను కలిసి నిన్ను వేరు పెట్టాం. ఇప్పుడు నీ బద్ధకం వదిలిపోయింది. నీకు అన్నిట్లోనూ సగం వాటా ఉన్నది.
మళ్ళీ ఇద్దరం కలిసి ఉందాం. అమ్మ చాలా సంతోషిస్తుంది అన్నాడు. సీనయ్య ఇందుకు చాలా ఆనందపడిపోతూ సరే అన్నాడు. బద్దకపు గాడిద. ఒక ఊరిలో చెన్నయ్య అనే వ్యక్తి నివసిస్తూ ఉండేవాడు. అతనికి అనేక వ్యాపారాలు ఉన్నాయి. అతను కష్టజీవి. కష్టపడి పనిచేసి ఎంతో ధనం కూడపెట్టాడు. అతని వద్ద కొన్ని గాడిదలున్నాయి. వాటిని నిత్యం అతను తన వ్యాపార అవసరాలకు ఉపయోగించుకునేవాడు. అతనుకున్న గాడిదలలో ఒక గాడిద మహాబద్ధకస్తురాలు. దానికి పని అంటే అస్సలిష్టముండదు. అది పనిచేయకపోగా పనిచేస్తున్న తోటి గాడిదలను సైతం తన మాటలతో చెడగొట్టేది. ప్రతిరోజూ చెన్నయ్య పొలం నుండి గడ్డి కోసుకుని ఆ మోపుని గాడిదలపై వేసుకుని వాటిని అమ్మి డబ్బు చేసుకునేవాడు. గడ్డి మోపును మోస్తున్న బద్దకపు గాడిద తన తోటి గాడిదలతో ఇలా అనేది: అబ్బా, ఎంత కష్టమైన పని ఇది! మొయ్యలేక చస్తున్నాను. నన్ను మన యజమాని వేరే పనిలో వేస్తే బాగుండు అని అనేది. ఒకరోజు ఇది విన్న దాని యజమాని ఆ గాడిదను తీసుకెళ్లి తనకున్న కట్టెల వ్యాపారంలో పడేశాడు. వారం రోజులు గడిచాయి. అబ్బా, ఈ పని ఇంకా కష్టంగా ఉంది. చెయ్యలేక చస్తున్నాను. రోజు అన్నన్ని కట్టెల మోపులను ఎలా మోస్తున్నారు మీరు అని తన తోటి గాడిదలను ఆశ్చర్యంగా ప్రశ్నించింది బద్దకపు గాడిద. ఒకరోజు అది మళ్లీ తోటి గాడిదలతో ముచ్చటిస్తూ, అబ్బా, నా యజమాని నన్ను ఇక్కడ నుంచి వేరే పనిలో వేస్తే బావుండు. ఈ బరువులు మోయటం నా వల్ల కావటం లేదు అని బద్ధకంగా ఒళ్ళు విరుచుకుంది. గాడిద మాటలు విన్న వెంటనే యజమాని దాన్ని తీసుకువెళ్లి తన ఇసుక వ్యాపారంలో పడేశాడు. కొన్నాళ్లకు గాడిద మళ్లీ పాతపాటే ఎత్తుకుంది. అమ్మో, నా వల్ల కాదు బాబు ఈ బరువులు మోయటం. అసలు ఎలా మోస్తున్నారు మీరంతా ఇంత బరువులని? ఇక్కడికొచ్చాక వారం రోజులకే నా ఒళ్ళు హూనమైంది అని సాటి గాడిదలతో తన అవస్థ చెప్పుకుని విచారించింది బద్దకపు గాడిద. ఇక అక్కడ కూడా ఉండలేక ఒకనాడు, అబ్బా, నా యజమాని నన్ను ఇక్కడ నుండి వేరే పనిలో వేస్తే బావుండు కదా అన్నది పక్కనున్న గాడిదతో బద్ధకంగా. అది విన్న పక్క గాడిద వెంటనే ఇలా అంది: ష్, గట్టిగా ఆ మాట అనకు. మన యజమాని వింటే నీతో పాటు నన్ను కూడా తీసుకువెళ్లి ఆ పనిలో వేస్తాడు అంది భయంగా. పడేయని, కనీసం అక్కడైనా హాయిగా ఉంటుందేమో అన్నది గాడిద అమాయకంగా. ఓసి పిచ్చిమొహమా, మన యజమాని చేసే చివరి వ్యాపారమేంటో తెలుసా అని అడిగింది పక్కనున్న గాడిద నెమ్మదిగా. ఊహు, తెలీదు అన్నది బద్దకపు గాడిద. మాంసం మరియు చర్మ వ్యాపారం. ఇక్కడ పని చెయ్యని పనికిరాని గాడిదలను చంపి వాటి చర్మాన్ని ఒకచోట, మాంసాన్ని ఒకచోట అమ్మేస్తాడు అంది పక్కగాడిద అసలు విషయం చెబుతూ. అంతే, అది విన్న బద్దకపు గాడిదకు ఒంట్లో దడ పుట్టింది. దానిలోని బద్ధకం కాస్త వెనువెంటనే మటుమాయమైంది. అప్పటి నుండి అది తన పని పట్ల ఎలాంటి వంకలు పెట్టకుండా బుద్ధిగా శ్రద్ధగా పనిచేయసాగింది. దయ్యాల దర్బారు. జపానులో ప్రాచీన వీరుల గాథలు పాటలు కట్టి పాడుకునేవాళ్లు. వాటిని ప్రజలు విని ఆనందించేవారు. ప్రాచీన వీరులలో ఒక ప్రముఖుడుండేవాడు. అతను సముద్రం మీద శత్రువులతో పోరుతూ చనిపోయాడు. అప్పుడతని భార్య శత్రువుల చేతికి చిక్కటం అవమానకరమని భావించి తన కొడుకుతో సహా సముద్రంలో దూకి ప్రాణాలు తీసుకున్నది. హెల్బీ అనే గుడ్డివాడు ఏకతార మీద ఇలాంటి వీరగాథలు పాడుతూ డబ్బులు సంపాదించేవాడు. ఆ డబ్బులు దాచటానికి వాడికి ఇల్లు వాకిలి లేదు. అందుచేత వాడొక బౌద్ధ మఠం అధికారిని ఆశ్రయించి ఆయన అనుమతితో మఠం వసారా అరుగు మీద తనకున్న కొద్ది సామానులు పెట్టుకుని ఉంటూ ఉండేవాడు. మఠాధికారి అతడితో అప్పుడప్పుడు కబుర్లాడుతూ ఉండేవాడు. ఒకరోజు సాయంత్రం సూర్యాస్త సమయం వేళ మఠం నిర్జనంగా ఉన్నది. హెల్బీ వసారా స్తంభాన్ని ఆనుకుని కూర్చొని చిన్నగా పాడుకుంటున్నాడు. ఆ సమయంలో ఎవరో వచ్చి వాడి చెయ్యి పట్టుకుని, హెల్బీ, నువ్వు చక్కని పాటలు పాడతావని మా రాజుగారికి తెలిసింది. ఆయనకు నీ పాటలు వినాలని ఉన్నదట. నిన్ను తన దగ్గరికి తీసుకురమ్మన్నారు. పోదాం పద అన్నాడు. రాజుగారు పిలుస్తుంటే వెళ్ళక తప్పదు గనుక హెల్బీ ఆ మనిషి చేయి పట్టుకుని నడుస్తూ వెళ్ళాడు. వాళ్లు దర్బారు చేరుకున్నట్టు హెల్బీ గ్రహించాడు. ఎందుకంటే వాడికి ఆడవాళ్ల దుస్తుల రెపరెపలు వినిపించాయి. ఉత్తమ తరగతి స్త్రీల నుంచి వచ్చే పరిమళాలు వాడి ముక్కుకు తగిలాయి. హెల్బీని ఎత్తైన ఆసనం మీద కూర్చోపెట్టారు. సముద్ర యుద్ధంలో చనిపోయిన మహావీరుడి గాథను గానం చేయమన్నది ఒక స్త్రీ. వాడు చక్కగా గొంతెత్తి ఆ పాటను భావయుక్తంగా పాడాడు. తనను ఆ పాటను పాడమన్న స్త్రీ పాట వింటూ వెక్కటము, ఏడవటము వాడికి వినిపించింది. ఆ పాటలో వచ్చిన మహావీరుడి భార్యే ఆ స్త్రీ అని వాడికి తెలీదు. హెల్బీని దర్బారుకు తీసుకుపోయిన మనిషే
అతన్ని తిరిగి మఠానికి చేర్చి, ఇలాగే ఒక వారం రోజుల పాటు దర్బారుకు వచ్చి పాడావంటే మా రాజుగారు నీకు మంచి బహుమానం ఇస్తామన్నారు అని చెప్పి వెళ్ళిపోయాడు. 2-3 రోజులు హెల్బీ దర్బారుకు వెళ్లి వచ్చాడు. రాత్రిపూట అతడు సావిడి అరుగు మీద ఉండటం లేదని మఠాధికారికి తెలిసింది. గుడ్డివాడు కదా, ఎక్కడికి పోతున్నాడా అని ఆశ్చర్యం వేసి హెల్బీని కనిపెట్టి చూడమని ఆయన 2 నౌకర్లను నియోగించాడు. సాయంకాలం 6 గంటల వేళ హెల్బీ తనంతట తానే బయలుదేరి వేగంగా నడుచుకుంటూ పోవటం చూసి నౌకర్లు ఆశ్చర్యపడ్డారు. అతన్ని నడిపించే వ్యక్తి వాళ్లకు కనిపించలేదు. వాళ్ళు హెల్బీని అనుసరించి శ్మశానానికి వెళ్లారు. అక్కడ వాడు ఒక ఎత్తైన బండమీద కూర్చొని ఏకతార మీటుతూ పాట ప్రారంభించాడు. ఇది చూసిన నౌకర్లు హెల్బీని సమీపించి చెరొక రెక్క పట్టుకుని మఠానికి లాక్కొచ్చి మఠాధికారి ముందు కూలవేశారు. హెల్బీ ఆయనతో జరిగినదంతా చెప్పాడు. అంతా విని మఠాధికారి ఆశ్చర్యపోయాడు. ప్రాచీన వీరులు యుద్ధాలు చేసిన ప్రదేశము, శ్మశానము ఆ మఠానికి సమీపంలోనే ఉన్నాయి. ఆ వీరుల ప్రేతాత్మలు తమ కథలను వినటానికి హెల్బీని రోజు తీసుకుపోతూ ఉండాలి. నిన్ను తీసుకుపోయి పాడిస్తున్నవి దెయ్యాలు. వాటితో స్నేహం చేశావంటే అవి నిన్ను సర్వనాశనం చేసి తీరుతాయి అని మఠాధికారి హెల్బీతో అన్నాడు. హెల్బీ భయపడ్డాడు. మఠాధికారి వాడికి ధైర్యం చెప్పి, ఈసారి ఆ వ్యక్తి నీ కోసం వచ్చినప్పుడు నువ్వు పలకనే వద్దు అని వాడి శరీరం అంతటా మంత్రాక్షరాలు రాశాడు. అయితే ఆయన హెల్బీ చెవుల మీద మంత్రాక్షరాలు రాయటం మరిచిపోయాడు. అందుచేత హెల్బీ కోసం మరొకసారి వచ్చిన దెయ్యానికి హెల్బీ శరీరంలో చెవులు తప్ప ఏమీ కనిపించలేదు. ఆ దెయ్యం హెల్బీ చెవులు పట్టుకుని బలంగా లాగి తెంచుకుపోయింది. హెల్బీకి భరించరాని వేదన కలిగింది. కాని ఆ బాధను సహించి అతడు కిక్కురు మనకుండా ఊరుకున్నాడు. మఠాధికారి హెచ్చరిక అతడికి బాగా గుర్తు ఉన్నది. దెయ్యాల దర్బారులో పాడినందుకు నాకు లభించిన బహుమతి ఇదే అనుకున్నాడు హెల్బీ. ఆ తర్వాత దెయ్యాలు అతడి జోలికి రాలేదు. కొత్త పిశాచం. కదళీపురాన్ని ఏలే మిత్రవర్తనుడు చాలా సమర్థుడైన రాజు. అతని పాలనలో రాజ్యం చాలా సుభిక్షంగా ఉండేది. అతనికి రాత్రివేళ మారువేషంలో తిరుగుతూ ప్రజల కష్టసుఖాలు తెలుసుకునే అలవాటుండేది. అతను ఆ విధంగా తిరుగుతూ ఒక రాత్రి ఒక పేద కుటీరం సమీపంగా వెళుతుండగా లోపల నుంచి సంభాషణ వినపడింది. అతను ఆగి వినసాగాడు. భార్య భర్తతో అంటున్నది, ఈ కటిక దారిద్ర్యం ఇలా ఎంతకాలమని భరిస్తాం? రాజుగారు చాలా దయాపరుడని చెబుతారు. ఆయన దర్శనం చేసుకుని ఇంత శ్మశానం ఇచ్చినా సరే పుచ్చుకో. ఈ మాటలు విని రాజు ముందుకు సాగిపోయాడు. మర్నాడు ఆ పేదవాడు రాజు దర్శనం చేసుకుని, మహారాజా, బతకలేకుండా ఉన్నాను, ఇంత శ్మశానమైనా ఇప్పించండి అన్నాడు. రాజు ఆ పేదవాడికి ఒక శ్మశానం ఇప్పించాడు. వాడు ఇంటికి తిరిగి వచ్చి, రాజును శ్మశానం అడిగాను, ఇచ్చాడు, ఇప్పుడేం చేద్దాం అన్నాడు భార్యతో. ఏం చేస్తాం, అక్కడ చెట్లేవన్నా ఉంటే కొట్టుకురా, కట్టెలు అమ్ముకు తిందాం, ఆ తర్వాత అక్కడే సాగు చేసుకుని పండించుకుని తినవచ్చు అన్నది భార్య. పేదవాడు గొడ్డలి భుజాన పెట్టుకుని శ్మశానానికి వెళ్ళాడు. అక్కడ ఒకే ఒక పెద్ద చింత చెట్టున్నది. వాడు దాన్ని కొట్టబోయేసరికి దానిమీద ఉన్న వందలాది పిశాచాలు దిగివచ్చి వాడి చుట్టూ మూగి, బాబ్బాబు, ఈ చెట్టును కొట్టకు, దీనిమీద మేమంతా కాపరం ఉంటున్నాము, నీకు పుణ్యం ఉంటుంది, మాకున్న ఈ ఆధారం కాస్తా తీసేయకు అన్నాయి. పిశాచాలను చూసి మొదట పేదవాడు ఠారుకున్నాడు. కాని అవి ప్రాధేయపడటం చూసి బింకం తెచ్చుకొని, కొట్టేయకపోతే నాకెలా జరుగుబాటవుతుంది, దీన్ని కొట్టాలి, తర్వాత భూమి దున్ని విత్తులు నాటి పంట వేసి ఆ తిండి గింజలతో నేను బతకాలి, నన్ను రొకాయించకండి అంటూ గొడ్డలి మళ్ళీ ఎత్తాడు. తొందరపడకు, కాస్త మా మాట కూడా విను, నీకు కావలసింది ధాన్యమే కదా, నీకేమీ శ్రమ లేకుండా నీకు కావలసిన ధాన్యమంతా మేమే పోగు చేసి ముడుపుగా నీకు అందచేస్తాం, సరా అన్నాయి పిశాచాలు. సరే, పోని మీరు చెప్పినట్టే కానివ్వండి, 2 మాసాలలో ధాన్యం మా ఇల్లు చేరాలి, లేకపోతే నేనింక ఆగను అని పేదవాడు గొడ్డలి భుజాన పెట్టుకుని ఇంటికి తిరిగి వచ్చేసి జరిగినదంతా భార్యకు చెప్పాడు. భార్య కూడా ఈ ఏర్పాటుతో చాలా తృప్తిపడింది. అది మొదలు పిశాచాలు రోజు ధాన్యాన్ని సేకరిస్తూ వచ్చాయి. ఇంతలో ఒక కొత్త పిశాచం ఆ చెట్టు మీదకు వచ్చింది. మిగతా పిశాచాలు కూడపెడుతున్న ధాన్యాన్ని చూసి, ఏమిటిదంతా, మనకీ ధాన్యంతో పనేంటి అని అడిగింది. మిగిలిన పిశాచాలు చెట్టు గొడవంతా కొత్త పిశాచానికి చెప్పాయి. కొత్త పిశాచం కళ్ళెర్ర చేసి, మనం ఏమిటి, మనుషులకు భయపడటమేమిటి, నేను వెళ్ళి వాడి అంతు తెలుస్తాను అంటూ పేదవాడి ఇంటికి బయలుదేరింది.
పేదవాడి గుడిసె మీద ఒక చిక్కుడు పాదు పాకుతున్నది. దాన్ని ప్రతి రాత్రి ఒక గేదె వచ్చి తినిపోతున్నది. దానికి కాస్త బుద్ధి చెప్పాలని ఆ రాత్రి పేదవాడు దుడ్డుకర్ర ఒకటి చేతపట్టి ఒకచోట నక్కి ఉన్నాడు. అంతలో కొత్త పిశాచం లోపలికి వచ్చింది. పేదవాడు అలికిడి విని గేదె అనుకొని చావు అంటూ దుడ్డుకర్రతో ఒక్క పెట్టు పెట్టాడు. చచ్చాన్రో అని కొత్త పిశాచం కేకపెట్టింది. ఆ వచ్చింది పిశాచమని గ్రహించి పేదవాడు ఏం ఎందుకొచ్చావు అని అడిగాడు కోపంగా. ఏం లేదండి, మీకు వడ్లు కావాలో బియ్యం కావాలో కనుక్కొని రమ్మని మా వాళ్ళు పంపారండి అన్నది కొత్త పిశాచం వణుకుతూ. అదే సంగతి, బియ్యంగానే పంపమను అన్నాడు పేదవాడు. కొత్త పిశాచం చెట్టుకు తిరిగి వెళ్ళి ఆయన గారికి వడ్లు పనికిరావటే, బియ్యం కావాలట అన్నది. ఇదే నువ్వు చేసుకొచ్చిన నెరవాకం. అసలు వడ్లు దొరక్క నానాయాతనగానూ ఉంటే దాన్ని దంచి బియ్యం చేసే పని కూడా మా ప్రాణం మీదకి తెచ్చిపెట్టావా అంటూ పాత పిశాచాలు కొత్త పిశాచాన్ని నానా తిట్లు తిట్టాయి.